హిందూ నమస్కారం. ఎక్కడైనా కానీ ఒక దేవాలయానికి వెళ్తుంటే హిందువుల చిహ్నాలైనటువంటి శంకు చక్ర గద లేదా ఇంక వేరే ఏదైనా కానీ నామాలు ఇవన్నీ కూడా పోయే దారిలో ఉంటే దానికి తప్ప ఇది ఎక్కడైనా నేరమా? అయితే చూడండి ఒకసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కర్ణాటకలో ఏం చేస్తుందో చూడండి ఒకసారి. కర్ణాటక రాష్ట్రంలోని అంజనేయుడు పుట్టిన అని ఒక ప్రచారంలో ఉంటుంది కదా, అంజనాద్రి అని. ఆ ఊర్లో అంజనాద్రి కొండ అని ఒక ఉంటుంది. ఆ కొండపైకి వెళ్ళే దారిలో ఇక్కడ ఇటువంటి చిహ్నాలన్నీ ఉంటాయి అన్నమాట. హిందువులకు చెందినటువంటి ఓం కానీ లేదంటే గదాలు కానీ శంకు చక్రాలు కానీ వేరే ఈ విధంగా ఏదైనా కానీ హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి చిహ్నాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించాలనేసి కాంగ్రెస్ నిర్ణయించుకుందనమాట. వీరికి కంప్లైంట్ చేసింది ఎవరో తెలుసా? పిఎఫ్ఐ ఏదైతే నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉందో వాళ్ళ అనుబంధ సంస్థ ఒకటి వీళ్ళకి గవర్నమెంట్కి, సిద్ధరామయ్య గవర్నమెంట్కి, కాంగ్రెస్ గవర్నమెంట్కి వినతి పత్రం ఇచ్చిందనమాట. ఈ వినతి పత్రం వీళ్ళు అందుకున్నారో లేదో ఏమంటే ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధరామయ్య ఏం చేస్తున్నాడంటే అక్కడ దారిలో అంజనాద్రి కొండకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి చిహ్నాలను తొలగించాలనేసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కి ఇంకా వేరే అధికారులకి ఎమ్మటే ఆదేశించింది అనమాట. చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి చూడండి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. అయినా కానీ మనం ఓట్లేసి మళ్ళీ వాళ్ళనే గెలిపించుకుంటాం. చూడండి హిందువులారా, ఇకనైనా మేల్కోండి. మన హిందూ ధర్మాన్ని ఏ విధంగా అంచెలంచెలుగా తొక్కాలని చూస్తున్నారో మళ్ళీ తొక్కేది ఎవరో కాదు, మళ్ళీ హిందువులే. వీళ్ళు లౌకికవాదం పేరుతోటి మన హిందూ సమాజాన్ని వీళ్ళ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారనమాట. ఈయన హిందూ సిద్ధారామయ్య ఆయన ఒక హిందూ. ఈయన ఒక పిఎఫ్ఐ అనే ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థ చెప్పినటువంటి అలా అనుబంధ సంస్థ ఏదైతే చెప్పిందో వాళ్ళ వినతి పత్రం అందుకోగానే ఆ దారిలో వెళ్తున్నటువంటి దారిలో ఉన్నటువంటి చిహ్నాలన్నింటినీ కూడా తొలగించమనేసి కలెక్టర్కి పిటిషన్ ఇచ్చింది, అంటే ఆదేశాలు ఇచ్చిందనమాట. అదే ఒక హిందూ ఎప్పుడు కూడా అట్లా కోరుకోడు, సర్వేజన సుఖినో భవంతు అనుకుంటాడు. కానీ ఒకవేళ అదేవిధంగా హిందూ కనుక అటువంటి కోరికలు కోరితే మాత్రం వీళ్ళు ఏమంటే మతోన్మాదులు ఉంటారనమాట. అంటే వాళ్ళు మతోన్మాదులు కాదు, ఓన్లీ హిందువులు మాత్రమే మతోన్మాదులు అనమాట. హిందూ సమాజమా మనం ఓట్లు నేను రోజు పదే ఎందుకంటానంటే ఎవరి కోసం వేస్తారో ఎందుకోసం వేస్తారో చూసేయండి అని దేనికంటున్నానంటే ఈ విషయం కోరికే. చూడండి అంజనాద్రి కొండకు వెళ్ళే దారిలో అక్కడ ఉన్నటువంటి హిందూ చిహ్నాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా తొలగించాలనేసి కలెక్టర్కి ఏమంటే ఆదేశించింది అనమాట సిద్ధరామయ్య. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి దౌర్భాగ్య స్థితి ఉన్నాం మనం. ఇప్పుడు ఇంత దౌర్భాగ్యంలో ఉన్నామంటే రేపు చూడండి పుసుక్కున మోడీ కనుక గజ దిగితే ఆ స్థానంలో కాంగ్రెస్ లేదా వేరే ఏ ఇతర పార్టీలు ఏదో వచ్చినా కానీ హిందువుల పరిస్థితి ఇంత దయనీయంగా మారుతుందంటే చూడండి. ఇప్పుడే ఈ విధంగా ఉందంటే ఇక ముందు తరాలకి హిందువులు అనేటోడు కూడా చెప్పుకోవడానికి కూడా ఉండరు. రేపు తిరుపతి కానీ శ్రీశైలం కానీ లేదా యాదాద్రి కానీ ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళినా కానీ దారెంబటి ఓం కానీ శంకు చక్రాలు కానీ లేదా ఇంకేదైనా కానీ దేవునికి సంబంధించినటువంటి చిహ్నాలు కూడా ఉండకుండా చేయాలని ఒక కుట్రలో ఉన్నారు. వీళ్ళకి ఒక ఉగ్రవాద సంస్థ చెప్తే మాత్రం వీళ్ళకి కూడా సోయేస్తుంది. ఉగ్రవాద సంస్థ చెప్పడం ఏంది, వీళ్ళు పాటించడం ఏంది? ఒక అధికార పార్టీ ఉగ్రవాదులు చెప్తే చేయడం ఏంది వీళ్ళు? కాబట్టి హిందూ సమాజంలో మీరు ఇప్పటికైనా ఆలోచిస్తారనేసి నా ఇచ్చిన ప్రయత్నం. జై హింద్.